నమస్తే అండి. నా పేరు తర్కాన్ సతీష్. నేను మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ బీజేపీలో. మన బంగ్లాదేశ్లో హిందూ సోదరులు మీద జరిగే అత్యాచారం చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది. అసలు మనం వర్ణించలేము వారిపైన ఏమి అనుభవాలు తీసుకుంటున్నాయో. నిజంగా దేవుడు విగ్రహాలు హింసించి హిందువుల్ని ఇలాగా హింసించడం వల్ల వాళ్ళకి ఏమొస్తుందో అయితే తెలియటం లేదు. అందుకనే మన దేశంలో అతి త్వరగా సిఏఏ ఒకటి, ఎన్ఆర్సీ ఒకటి చాలా త్వరగా తీసుకురావాలి. దానివల్ల చూస్తుంటే ఇది మన హిందూ సోదరుల మీద ఈ దాడి తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అంత తేలిగ్గా ఒకళ్ళు అంత ప్రాణాలు ఎలా తీయగలుగుతున్నారో, అంత తేలిగ్గా ఎలా హింసించగలుగుతున్నారో చూస్తుంటే కళ్ళు చాలా ఒక విధంగా చాలా బాధేస్తుంది. హిందువులు ఏం పాపం చేశారండి? ఎవరికి ఏ హాని చేయరు, ఎవరికి ఏ కష్టం రానివ్వరు. అలాంటి వాళ్ళ మీద ఇలా చేసి ఏం సాధిస్తారో నాకైతే తెలియటం లేదు. అటువైపేమో ఆపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ హిందువులనేమో హింసతో పోలుస్తాడు. కానీ అసలైన హింసకులు ఎవరు అనేది ఇప్పుడు మనకి బంగ్లాదేశ్లో క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. హింసకులు అనే వాళ్ళ మీద ఈరోజు హింస జరుగుతుంది. ఇక్కడే మీకు తెలిసిపోతుంది. రాహుల్ గాంధీ ఏ వైపు ఉన్నారో అనేది అర్థం కావట్లేదు. హిందువులు సురక్షిత అయితే నేను మనసారా కోరుకుంటున్నాను. దయచేసి హిందువులు దే మ్యాటర్. చాలా బాధాకరమైన విషయం అండి. చాలా 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 బాధాకరం. అడ్డు సెలవు తీసుకుంటాను.